20 కిలోల మటన్, 10 కిలోల చికెన్ ఎలా వండాలి ఇంట్లో అయితే మీరు నేర్చుకుంటానంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 5 కిలోల ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోండి. 2 కిలోల మిర్చి తొడిమెలు తీసి పెట్టుకోండి. తర్వాత అర్ధ కిలో పుదీనా, కిలో కొత్తిమీర. మనకి కావాల్సిన ఐటమ్స్ మెజర్మెంట్ అనేది నేనైతే కింద అయితే మీకు ఇస్తాను. సో ఎవరైనా కావాలంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోండి. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బాక్స్ వైజ్ అయితే, అంటే క్వాంటిటీ అయితే. సో తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిగడ్డ చెప్పాను కదా ముందుగా అయితే మనం ఆయిల్ అయితే పోసుకుందాం. 20 కిలోల మటానికి ఎంత లేనా 2-2.5 ఆయిల్ అయితే పోసుకోండి. సో మనం అయితే ఆయిల్ పోసుకున్నాము ముందు. తర్వాత సో మనకి బాటిల్ నుంచి కొద్దిగా స్లోగా వస్తుంది అది, కాబట్టి 2.5 ఆయిల్ అయితే పోసుకున్నాం. ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే మనం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. అందులో బగారా ఆకు, ముందుగా బగారాకు, బగార పువ్వు, ఇవి 2 వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో కాబట్టి బగారాకు వేసాను. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. సో ఒక అర్ధ కిలోని ఉల్లిగడ్డలు, అర్ధ కిలోని పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కిలో అంతా మనకి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంది వేసుకోండి. కిలోన్నర. సో మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలన్నీ కూడా. సో ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి. సో ఇలా అయితే మనం ఉల్లిగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ఐటమ్ అల్లం వేసుకోవాలి. సో అల్లం ఎంత వేసుకోవాలి, 20 కిలోల మటన్ కాబట్టి మనకి ఎంతలైనా కిలోన్నర అల్లం అయితే వేసుకోవాలి. సో నేను 3 కిలోల అల్లం అయితే తీసుకొచ్చాను. కిలోన్నర అల్లం వేసుకున్నాక కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా వేసుకొని 2 కూడా బాగా కలుపుకోవాలి, అదంతా మిక్సింగ్ అవ్వాలి మనకి. సో తర్వాత మనకి మంచి గ్రేవీ అయితే వస్తుందండి. సో గ్రేవీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే కింద మాడకుండా ఉండాలి అంటే. సో ఇలా అయితే మనకి గ్రేవీ రెడీ అవుతుంది. గ్రేవీ రెడీ అయ్యాక మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి, 100 గ్రామ్స్ది. సో తర్వాత పసుపు వేసుకోండి, గరం మసాలా పౌడర్ వేసుకోండి. 100 గ్రామ్స్ ఇది మనం ఇంట్లో పట్టింది కాకుండా బయట తెచ్చి పౌడర్ వేసుకోండి. ఇలా అయితే గ్రేవీ వస్తుంది. సో ఈ గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ముందు మనం ఇలా గ్రేవీ రెడీ చేసుకుంటే మటన్ మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి కింద మాడకుండా. తర్వాత మనం మటన్ వేసుకోవాలి. సో 20 కిలోల మటన్ అయితే మనం ఇప్పుడైతే వేసుకుంటున్నాం. మటన్ చాలా తొందరగా ఉడుకుతుందండి ఇలా చేసుకుంటే. తర్వాత మనకు చూస్తున్నాం కదా, సో ఇలా అయితే మనం మటన్ అయితే వేసుకోవాలి. మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి, కింద మీద వేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్నట్టయితే గంట తిప్పడం కూడా రావాలి వంట చేయడం అంటే. సో ఇది కూడా చాలా కష్టం అన్నట్టు, బిగినర్స్కి చాలా కష్టం. సో నేర్చుకుంటే వస్తుంది, ఎందుకంటే మటన్ మొత్తం మిక్స్ అవ్వాలన్నట్టు. మనం అల్లం, పసుపు ఇవన్నీ వేస్తాం కదా, అది మిక్స్ అవ్వాలి మంచిగా. తర్వాత మీకు సరిపడా వాటర్ని అయితే మనం పోసుకోవాలి ఇందులో. ఫస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి, ఎందుకంటే కొంచెం వాటర్ అనేది వస్తుంది అందులో నుంచి. తర్వాత మనం ఇందులో అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి నేనైతే వాటర్ కొంచెం కిందికే, అదే మటన్లోకి వెళ్ళి వాటర్ వచ్చే వరకు అయితే నేను కలుపుతున్నాను, మంచి సెగ పెట్టుకొని. సో వాటర్ వచ్చింది అని అంటే నేను వాటర్ పోసుకుందామని చూస్తున్నా. సో అలా రాకముందే మీరు వాటర్ పోయకండి, నీరు ఉంటుంది. సో మటన్లోకి వెళ్ళి మనకి కొంచెం వాటర్ అనేది వెళ్ళాలన్నట్టు. సో మటన్లో వాటర్ ఉంటుంది, అది కూడా బయటికి రావాలి. సో అలా రావాలంటే ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టండి. తర్వాత మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోర్రి. వాటర్ ఎంత పోసుకోవాలంటే ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ముక్కల పైన ఒక 3 ఇంచులు వాటర్ పోసుకుంటే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇప్పుడు చూస్తారు కదా, ఇలా వాటర్ పోసుకోవాలి మనం. అంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే మటన్ టేస్ట్ ఉంటుందండి. సో కాబట్టి ముక్కలు మునిగేంత మాత్రమే వాటర్ పోసుకోవాలి. తర్వాత ముక్క ఉడికిందా లేదా అనేది ఒక 2-3 ఒక గిన్నెలో వేసుకొని చూడండి. ఇలా మీరు చూసినట్లయితే మీకు చేతులు కాలవు, మంచి ఈజీగా చూడవచ్చు. సో ముక్కలు ఉడికినాయా లేదా మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది, మటన్ ఉడికిపోయింది హాఫ్ అన్ అవర్లో. సో అర్ధ కిలో కారం వేసుకుంటున్నాను 20 కిలోలకి. అర్ధ కిలో కారం అయితే వేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడే మీడియంలో ఉంటుంది, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా
తర్వాత 250 గ్రామ్స్ ధనియా పౌడర్ అయితే వేసుకోండి. సో మంచి టేస్ట్ కోసం అయితే కొంచెం ధనియా పౌడర్ని ఎక్కువనే వేసుకోండి. తర్వాత గరం మసాలా మళ్ళొక 100 గ్రామ్స్ పౌడర్ వేసుకోండి. మన ఇంట్లో పట్టింది కాకుండా, ఇంట్లో పట్టింది అయితే మీరు 50 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మటన్ అయితే మనకి కారంలో అయితే ఉడుకుతుంది ఒక 10 నిమిషాల పాటు. మనం కారంలో వేసినటువంటి కారం ఐటమ్స్ ఉంటాయి కదా, కారం, ధనియా పౌడరు, తర్వాత ఇవి ఐటమ్స్, సో వాటిలో మనకి ఉడకాలన్నట్టు. అప్పుడే మటన్కి మనకి కారం పట్టుకుంటుంది. సో నెక్స్ట్ మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకోవాలి? ఒక అర్ధ కిలో కారానికి అర్ధ కిలో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. తర్వాత రుచికి తగ్గ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ అయిపోతే మీకు ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ కాదు, కాకపోతే చెబుతున్నాను. సో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని తర్వాత గ్రేవీ ఐటమ్స్ వేసుకోవాలి. నేను నువ్వుల పౌడర్ని అయితే యూజ్ చేస్తాను గ్రేవీకి, ఎందుకంటే అదైందనుకో స్మెల్ రాదు, పచ్చి స్మెల్. పల్లీలు వేసుకుంటే అంత కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, మటన్ ఎక్కువసేపు ఆగదు. సో నువ్వులు వేసుకుంటే కొంచెం అవర్స్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ అంతా కూడా నేను కింద ఇస్తానండి, టెన్షన్ పడొద్దు మీరు. ఎవరైనా ఒక 20 కిలోలు మటన్ వండాలనుకుంటే నేను ఇచ్చిన మెజర్మెంట్తో మీరు పర్ఫెక్ట్ ఆడికి వేసుకోవచ్చు. సో గ్రేవీ అయితే వస్తుంది చూడండి, చాలా థిక్నెస్ గ్రేవీ వస్తుంది మీకు, పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అవుతుంది ఇట్లా చేసుకుంటే. సో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆ గ్రేవీ ఐటమ్ మొత్తం కలుపుకోండి. మీరు ఏదైతే వేసారో ఆ ఐటమ్ మొత్తం మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మీకు మటన్ గ్రేవీ అయితే వచ్చింది. మనకి ఆవిరి వల్ల సరిగ్గా కనిపించట్లేదు, బట్ కాకపోతే మంచి గ్రేవీ అయితే వచ్చింది. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను. ఆ ఆవిరి వల్ల మీకు అది కనిపించట్లేదు. సో మార్నింగ్ టైం కదా, మనకి చలికి ఆవిరి అనేది ఎక్కువ వస్తుంది. సో ఇలా అయితే గ్రేవీ వస్తుంది. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు. సో ఇలా మనం మటన్ కర్రీ రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అవుతుందండి. సో చివరిగా మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇందులో. సో కాబట్టి లాస్ట్లో వరకు అయితే చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం. గ్రేవీ ఇంకా చిక్కగా అయిపోయింది. సో అప్పటికిప్పటికి ఒక గంట మనం మటన్ ముక్కలు వేసుకుంటే ఒక గంట సూప్ వేసుకునేలాగైతే నేనైతే గ్రేవీ అయితే పెట్టాను. సో చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది మటన్. సో ఈజీగా ఇలా మీరు మీ ఇంట్లో అయితే కుక్ చేయొచ్చు మీ ఫ్యామిలీలో. సో ఏదైనా ఒక సెలబ్రేషన్ జరిగితే. చివరిగా మనం మటన్ అయితే దించేసాము, అయిపోయిందండి. గంటన్నరలో మటన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోయింది. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. సో ఇది అయితే మటన్ కర్రీ వండే విధానం. ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఇలాంటి వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. మటన్ కర్రీ ఎలా ఉన్నది, ఎలా చేశాను అనేది కూడా కామెంట్ అయితే చేయరు. థ్యాంక్ యూ.